సమయం లేదు. నేను కూడా ఈ మునుగోడు గడ్డ మీద పుట్టిన బిడ్డగా, నారాయణపురం మండలం వాసిగా, ఒక రైతు కుటుంబంకి వెళ్ళినటువంటి బిడ్డగా నేను ఒకటే అనుకున్నా, నా ప్రాంతానికి ఏదైనా గాని శేష జీవితంలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆకాంక్ష కలిగింది. అంతే తప్ప వాళ్ళలాగా పైసలకు, లేకపోతే ప్యాకేజీలకు, లేకపోతే పదవులకు మాత్రం నేను రాజకీయాలకి రాలేదు. నేను ఒకసారి 5 సంవత్సరాలు నా చేతికి ఇచ్చినట్టయితే మునుగోడు కాన్స్టిట్యూన్సీ రూపురేఖలు మార్చకపోతే నేను సెకండ్ టైము మళ్ళీ రాజకీయాలకు కూడా రానని చెప్పి మనం చేస్తున్నాను. నేను ఒక్కడి ఆలోచించండి, దయచేసి ఇక్కడ వస్తున్నటువంటి ఏ నాయకుడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండో ఆయనకు మనకు మునుగోడుకి ఏం సంబంధం అని మీరు ఆలోచించాలని చెప్తున్నా. 12 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ పోటీ చేసి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా చేసిన నాయకుడు 12 సంవత్సరాల మునుగోడుని ఏముద్ధరించినో చెప్పమని చెప్తున్నా. కనీసం ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా, మునుగోడు కాన్స్టిట్యూన్సీ ఎన్ని విలేజ్ లేదో తెలుసా నీకు? కనీసం ఏ విలేజ్ పేరన్నా తెలుసా నీకు? అదేవిధంగా విలేజ్ లో ఉన్నటువంటి ఒక 2 పేర్లు చెప్పగలుగుతావా నేను అడుగుతున్నా. నువ్వు 15 సంవత్సరాలకెళ్ళి ఏం ఉత్తరించినవని నేను అడుగుతున్నా. నేను 15 నెలలకెళ్ళి పని చేసిన. జగదీశ్వర్ రెడ్డి కావాలి, ఆయన ఎక్కడికైనా పోవాలి అంటే జగదీశ్వర్ రెడ్డి కావాలి, సీఎం కలవాలంటే జగదీశ్వర్ రెడ్డి కావాలి, సెక్రటరీ పోవాలంటే జగదీశ్వర్ రెడ్డి కావాలి. ఈయనకు మనిషి లేని మాత్రం పైసా పనిచేయడు. ఆయనకు వచ్చిందల్లా ఒకటే, అసెంబ్లీలో కూర్చొని నిద్రపోవడం మాత్రం వచ్చు, కానీ అంతకంటే ఏది కూడా చేత కాదు. మీరు ఎప్పుడన్నా మన ప్రాంత సమస్యల గురించి అసెంబ్లీలో ఎప్పుడన్నా ఒక క్వశ్చన్ వేసినా మీరు ఆలోచించమని చెప్తున్నా. ఏ రోజైనా కానీ మా ప్రాంతానికి సాగునీరు లేదు, మా ప్రాంతానికి తాగునీరు లేదు, మా ప్రాంతానికి రోడ్లు లేవు, మా ప్రాంతానికి మౌలిక సదుపాయాలు లేవని చెప్పి ఎన్నడన్నా అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వేసిందా? మైకు పట్టుకొని మాట్లాడిన పాపన పోయిందా? అట్లాంటి దత్తమ్మ ఎమ్మెల్యే మనకు అవసరం అని చెప్తున్నా. ఏది మాట్లాడలేని ప్రజల అవసరాలు తీర్చినటువంటి నాయకుడు మనకి ఎందుకని 2022లో బై ఎలక్షన్ లో ప్రయత్నం చేసిన, కానీ నల్లగొండ జిల్లా నాయకులు నాకు రాకుండా తొక్కి పట్టిండ్రు. అదే విధంగా మళ్ళీ 2023లో కూడా మీకు తెలుసు, ఒక 15 రోజుల కింద ఇదే పంతకి గ్రామానికి వచ్చిన. ఆ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇస్తుందని కొండంత ఆశతో పెద్ద నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఇవాళ తంగేర్పల్లి తామర గ్రామంలో క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకున్నా. అదే విధంగా వాహనాలు కూడా తయారు చేసుకున్నా. మీరందరూ కూడా చూసారు, ప్రచార రథాలు కూడా 4 నెలలకెళ్ళి తిరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ నాయకులు నా మాట ఇచ్చారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నల్లగొండ జిల్లా నాయకులు తెలమల్ల కృష్ణారెడ్డి వచ్చినట్టయితే ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవడన్న తపనతోని ఒకసారి ఏమో సిపిఐకి ఇప్పించాలని ప్రయత్నం చేశారు. అది కూడా విఫలం అవ్వడంతో ఎలాగైనా కృష్ణారెడ్డి వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి ప్రాబల్యం పెరుగుతుంది నల్లగొండ జిల్లాలో అని చెప్పి నన్ను ఏ విధంగా నేను అరగదొక్కాలని ప్రయత్నం చేసిండ్రు. ఆయనకు నోటి దగ్గరికి వచ్చినటువంటి బుక్కలు లాగినటువంటి నాయకుని ఏ విధంగా గురపాఠం చెప్పాలో మీరు ఒకసారి ఆలోచించమంటున్నా. నేను ఏ పార్టీలో పోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, నాకు ఎక్కడ నేను దొరుకుతుంది బాధపడుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ అండనిచ్చింది. భారతీయ జనతా పార్టీతోనైతే నేను ఆల్రెడీ ఎవరైతే దుర్మార్గులు నాకు టికెట్ రాకుండా చేసిరో వాళ్ళని ఖచ్చితంగా గురపాఠం చెప్పాలి అంటే నేషనల్ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అండగావాలని కోరుకున్నాను. అదే విధంగా భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కోరిక కోరిన, అన్నా నాకు ఒకటి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే గాని నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక ఏంటి అంటే, నేను మునుగోడు కాన్స్టిట్యూన్సీకి పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి నా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసుకోవడానికి మీరు సహకరించాలని చెప్పినాం. అన్నల పెద్దలు తీసుకుపోయినరు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి దగ్గరికి, అదేవిధంగా మన జేపీ నడ్డా గారి దగ్గరికి, అదేవిధంగా అమిత్ షా దగ్గర తీసుకుపోయి నాకు ఆల్రెడీ కమిట్మెంట్ ఇప్పించారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మునుగోడు నియోజకవర్గానికి కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళు మాటనిచ్చారు. వాళ్ళు ఒకటే అన్నారు, కృష్ణారెడ్డి కోరుకున్నది తన సొంతం గురించి అడగలేదు. గతంలో మన దగ్గరికి వెళ్ళి పోటీ చేసినటువంటి బై ఎలక్షన్ లో పోటీ చేసిన నాయకుడు బ్యాగులు కావాలి, కాంట్రాక్ట్ కావాలి, పనులు కావాలని అడిగిండు. కానీ ఈయన సొంతానికి అడగట్లేదు, కాన్స్టిట్యూన్సీ ప్రజల గురించి అడుగుతుండు. కాబట్టి ఖచ్చితంగా మన సహాయక సహకారం చేద్దామని చెప్పి